వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను చేసిన ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి రుచి చూసారంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అంటారు, అంత రుచిగా. ముందుగా ఇలా క్యాబేజీ, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి తీసుకోవాలి. అంటే క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు. తర్వాత కొద్దిగా మిరియాలు ఇలా పొడి చేసుకోవాలి మొత్తాన్ని మెత్తగా. తర్వాత ఇందులో కొద్దిగా వినిగర్, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా టమాటా కచ్చప్. ఇలా క్యారెట్, క్యాబేజీ, బీన్స్, పచ్చిమిర్చి ఇలా అన్నిటినీ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. క్యారెట్ని నేనైతే తురుము పెట్టుకున్నాను. ఈ క్యాబేజీని అయితే చిన్న చిన్న స్లైసెస్గా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు యాడ్ చేస్తున్నాను. తర్వాత క్యారెట్ని కూడా తురిమి పెట్టుకున్న క్యారెట్ని, కొద్దిగా బీన్స్ని, మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి, అది ఆప్షనల్. తర్వాత ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మగ్గనివ్వాలి. ఈ క్యాబేజ్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి, కొద్దిగా మెత్తబడాలి. ఇలా కొద్దిగా చేంజ్ అయిన తర్వాత ఇలా క్యాబేజీ చూడండి, క్యారెట్, క్యాబేజీ అన్నీ మెత్తబడిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వినిగర్, కొద్దిగా సోయా సాస్, 1 స్పూన్, కొద్దిగా టమాటా కచప్ వేసి మొత్తాన్ని, కొద్దిగా గరం మసాలా 1 స్పూన్, కొద్దిగా మిరియాల పౌడర్ వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఈ క్యాబేజీలో యాడ్ చేస్తున్నాను. మొత్తాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అన్నం మొత్తాన్ని. ఇలా కలిపిన తర్వాత ఇది ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలానే పెడితే మాడిపోతుంది. ఇలా హై ఫ్లేమ్లో కొద్దిగా సేపు అన్నాన్ని మగ్గించిన తర్వాత మన ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. తర్వాత మనకు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో ఆనియన్స్ కట్ చేసుకొని ఉంటే మన దగ్గర నిమ్మకాయ వేసుకొని తినండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. చాలా రుచిగా ఉంది, తింటుంటే తినాలనిపిస్తుంది.